గుడ్ మార్నింగ్ ఆల్. సో టీ ప్యాక్ ఛానల్లో తెలంగాణ పొలిటికల్ అనలిటికల్ ఛానల్లో రీసెంట్గా అంటే 2 రోజుల క్రితమే డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్, హెచ్ఓడి ఆఫ్ గాంధీ హాస్పిటల్ సార్ నాకు 10 to 15 minutes ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో దేని గురించి అంటే ఎజినోమోటో గురించి ఇచ్చారు. సో సార్ని అడిగిన, సార్ కొంచెం ఎజినోమోటో గురించి మీరు చెప్పాలి, అసలు ఎజినోమోటో వల్ల కలిగే హానికరమైన రోగాలు ఎలాంటివో మీరు చెప్పాలి, మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్తే సారు నాకు టైం ఇచ్చి సో సారు క్లియర్గా చెప్పాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే కొత్తపేటలో ఉన్న అన్ని హాస్పిటల్లో మనతో పాటు డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ హెచ్ఓడి గాంధీ మెడికల్ కాలేజ్. సో శ్రవణ్ కుమార్ సార్ గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరోనా టైంలో సార్ చాలా గొప్పగా సేవలు అందించాడు. సో థ్యాంక్ యూ సార్. ఇతనే సార్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్. సో హెచ్ఓడి ప్రజెంట్ గా హెచ్ఓడి ఆఫ్ గాంధీ హాస్పిటల్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గ్యాస్ట్రో డివిజన్ కు హెచ్ఓడి. సో బిఫోర్ గా సూపరింటెండెంట్ గా కూడా చేశాడు అనమాట. సో గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కూడా చేశాడు. ఎప్పుడంటే కరోనా టైంలో, కరోనా పీక్స్ ఉన్న టైంలో, స్టార్టింగ్ టైంలో సారే హెడ్ గా ఉండేది. సో సారు చాలా టాక్టికల్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ఎదుర్కొన్నాడు ఈ ఇష్యూను. ఎందుకంటే సార్ కూడా చెప్పాడు, సో ఇంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అనేది ఒక డాక్టర్ గా నేను అసలు వస్తుందని కూడా ఊహించుకోలేదు. సో నా ప్రాణాలు సైతం పోయినా సరే కానీ ప్రజల సేవలే ముఖ్యం, సో నేను ఖచ్చితంగా ఉండాలి, నేనే భయపడితే ఎలాగని చెప్పి ఖచ్చితంగా సార్ నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి సార్ ధైర్యంగా ఆ టైంలో, కరోనా టైంలో హాస్పిటల్కు మొత్తం ఆల్ ఓవర్ కంబైన్డ్ ఏపీ ఆల్సో, అంటే అప్పుడు తెలంగాణ ఏపీ సపరేట్గా ఉన్నా సరే కానీ ఏపీ కేసులను కూడా సార్ తీసుకొని సో టాక్టికల్గా ఆ ఏపీ కేసులను కూడా, తెలంగాణ కేసులు కూడా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని సార్ గొప్పగా సేవలు అందించాడు. సో హ్యాట్సప్ టు డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్. సో సార్ ఏం చెప్పారు చూడండి. అంటే ప్రజల్లో పడినటువంటి భయం అనేది కరోనా గురించి చాలా భయపడుతున్నాం. అంటే నెక్స్ట్ ఏ జరుగుతుంది ఏమో అని భయంతో గవర్నమెంట్ ఆ టైంలో కరోనా డబ్బులలో తెలియదు. మాకు కూడా సరిగా తెలియని టైంలో కరోనా గురించి ప్రపంచంలో అందరికీ కొత్త చెప్పు. అలా టైంలో టైంలో మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ప్రజల్లో రకమైన భయం తగ్గించడం కోసము కరోనా అనేది మాస్క్ వేసుకుంటే సరిపోతుంది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, అదే ఒక్కసారి దానిలో మాకే జబ్బు కాదు అని చెప్పేసి ప్రజల్లో రకమైన వాళ్ళకు గుర్తింపు ఇస్తారు. సో సార్ ఆ టైంలో చాలా గొప్పగా, అంటే చాలా గొప్పగా ధైర్యంగా సేవలు అందించాడు. మొత్తం గాంధీ హాస్పిటల్లో మొత్తం సార్ హెడ్ గా ఉండేది. సో అన్ని డివిజన్స్ కోఆర్డినేషన్ చేసుకొని ఇటు గవర్నమెంట్ తోను, ఇటు మామూలుగా వివిధ భాగాల గాంధీ హాస్పిటల్లో వివిధ ల్యాబ్స్ వాటి టెక్నీషియన్స్ తోని వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి సార్ అప్పుడు ఉన్న టైంలో, కరోనా టైంలో చాలా టాక్టికల్ గా చాలా గొప్పగా సేవలు అందించి దాన్ని ఎదుర్కోగలిగాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యాట్సప్ టు డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గాంధీ హాస్పిటల్. సో సార్ గురించి ఇంకోటి మేజర్ గా అడిగింది ఏంటంటే నేను ఎజినోమోటో గురించి అడిగిన. సో ఎజినోమోటో అంటే సో సార్ని మేజర్ గా అడిగింది అనమాట. నేను దీని గురించి అడిగిన సార్, ఎజినోమోటో అనేది రెస్టారెంట్లలో ఈ మధ్యగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కానీ రెస్టారెంట్లలో కానీ మీకు అందరికీ తెలిసిందే ఎంత భయంకరమైన ఫుడ్ పెడుతురో, ఎంత నాసిరకమైన ఫుడ్ అందిస్తున్నారో మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు. రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చాలా మంది ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు 3-4 రోజుల ఫుడ్ను
కస్టమర్స్ కు సర్వ్ చేస్తున్నారు. సో 3-4 రోజుల బిఫోర్ ఉన్న ఫుడ్ ను అది నాసి రకమైన చికెన్, మటన్ అయితే అసలు వాడు ఏం వాడుతుండో కూడా తెలియట్లేదు. సో అట్లాంటి మటన్ కానీ, చికెన్ కానీ, ఇంకా బిర్యానీ కానీ ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు ఇంకో అజినోమోటో, దీన్నే అంటారు అజినోమోటో. ఇది కలిపితే ఎలాంటి ఫుడ్ రెసిపీ అయినా టేస్టీగా మారిపోతుంది అనమాట. సో ఇది ఎలాంటి ఫుడ్ అయినా ఇది కలిపిరు అనుకో టేస్టీ సాల్ట్ అంటారు. సో ఇది కలిపితే ఎలాంటి ఫుడ్ అయినా సరే టేస్టీగా మారిపోతుంది, అంటే బాగా తినాలనిపిస్తుంటది. సో ఫుడ్ ఎడిక్షన్ గా మారిపోతారు అనమాట ఇది కలిపితే. సో 99% రెస్టారెంట్లలో మాక్సిమం ఇది కలుపుతున్నారు అనమాట. సో సార్ను, డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ ఇదే అడిగాను అనమాట, సార్ ఈ సాల్ట్ కలిపితే ప్రజలకు ఏ విధమైన హాని కలుగుతుంది? ఎందుకంటే రెస్టారెంట్ ఫుడ్లలో చాలా మంది రెస్టారెంట్కి వెళ్తున్నారు, జొమాటో కానీ, స్విగ్గీలో కానీ యాప్స్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకొని మామూలుగా తింటున్నారు అనమాట. సో ఇప్పుడు సార్ ఏమని చెప్పాడంటే, ఇప్పుడున్న మెకానికల్ లైఫ్ లో చాలా మంది ఇది వాడుతున్నారు, ఇది నిజమే, కానీ ఇది ఎక్కువ మోతాదులో వాడడం వల్ల హానికరంగా క్యాన్సర్ కేసులు వచ్చే అవకాశం ఉంది. ఈ పదార్థం అనేది అసలు యాక్సెప్టబుల్ కూడా కాదు, కానీ ప్రెసెంట్ గా మాత్రం వాడుతున్నారు. సో ఆ రెసిపీలో వివిధ రకమైన కలరింగ్ పదార్థాలు, ఇది ఎజినోమోటో ఏవేవో కలుపుతున్నారు. కలిపి మొత్తం మీద టేస్టీగా ఉండేటట్టు చూస్తున్నారు, కానీ అది అంత హెల్తీ ఫుడ్ మాత్రం కాదు. సో మనం హెల్తీ ఫుడ్ తినాలంటే గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, మంచిగా మనం పెరట్లో వండిన కూరగాయలు కానీ ఇట్లాంటివి మాత్రమే తినాలని డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ సజెస్ట్ చేస్తున్నారు. సో దీని గురించే మనం యాక్చువల్లీ ఎజినోమోటో అనేది ఒక మోనోసోడియం గ్లూటామేట్, అంటే ఒక రకమైన సాల్ట్ అనమాట. దీన్నే టేస్టీ సాల్ట్ అని కూడా అంటారు. సో ఇది కలపడం వల్ల ఎలాంటి ఫుడ్ అయినా టేస్టీగా మారిపోతుంది. బాగా మనం అనుకుంటాం మంచిగా టేస్ట్ ఉంది, చాలా బాగుంది ఈ హోటల్, ఈ రెస్టారెంట్ బాగుంది, బాగా రిపీటెడ్ గా కస్టమర్స్ కూడా రేటింగ్స్ కూడా పెడుతుంటాం. సో అందులో మాక్సిమం చెప్పేది ఏంటంటే ఈ సాల్ట్ కలపడం వల్లనే టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో సార్ అడుగుతున్నది ఏంటంటే, సార్ దగ్గర కేసులు కూడా చాలా వస్తున్నాయి అనమాట. ఇది స్విగ్గీలో, జొమాటోలో, రెస్టారెంట్ ఫుడ్లలో తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నా దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయి. సో రెస్టారెంట్ ఫుడ్లలో అవాయిడ్ చేయమని చెప్తున్నాడు సార్. సో మేజర్గా నేను కూడా చెప్పేది ఏంటంటే, రెస్టారెంట్ ఫుడ్లు మాత్రం అవాయిడ్ చేయండి. సో యాప్స్ ద్వారా కానీ, జొమాటో కానీ ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ చెప్తున్నది ఏంటంటే, నా దగ్గర కేసులు అనేది ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో క్యాన్సర్ కూడా, స్టొమక్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ, ఒకప్పుడు అతను డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కానీ క్యాన్సర్ కేసులు చాలా వస్తున్నాయి. సో ఇది చాలా విచారకరం అని కూడా చాలా బాధపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన ఒక 20 years బ్యాక్ ఒక్క కేసు వస్తే నెలకు 1 కేసు 2 కేసులు వచ్చేదంట క్యాన్సర్ కేసు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఆయన సార్ వీక్లీ 4 to 5 కేసెస్ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నారు అనమాట. సో ఇది చాలా మటుకు మేజర్గా ఏంటంటే ఈ సాల్ట్ కలపడం వల్లనే అట్లాంటి కేసులు వస్తున్నాయి. సో రెస్టారెంట్ ఫుడ్ వల్లనే ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ పదార్థాలు విపరీతమైన రసాయనాలు కలపడం వల్ల, ఫర్టిలైజర్స్ కలపడం వల్ల ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది మొత్తం చెడిపోతుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ వల్ల ఈ స్టొమక్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్ కానీ ఇట్లాంటి బాడీ పార్ట్స్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి ఈ క్యాన్సర్ కు దారితీస్తున్నాయి అని చెప్పి డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ మనకు ఆ రోజు చెప్పిండు అనమాట. సో మేజర్గా ఇది. సో మేజర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎజినోమోటోను చాలా మటుకు కలుపుతున్నారు. సో దీన్ని మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎంతవరకు వాళ్ళు చూస్తున్నారో, దీన్ని యాక్చువల్లీ ఫుడ్ ఇన్స్పెక్టర్ టెస్ట్ చేయాలన్నమాట. ఇది పదార్థం కలవకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్ టెస్ట్ చేయాలి, కానీ ఎంతవరకు టెస్ట్ చేస్తున్నాడు ఏం కథనో మనకు హైదరాబాద్ లో చూస్తూనే ఉన్నాం. సో ఇదనమాట మేజర్గా. సో ఇది ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసిన డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ చెప్పిన విషయాన్ని మళ్ళీ నేను దీనికి రిపీట్ చేస్తున్నా. సో ఇది. థ్యాంక్ యూ.